ఆయన మా జిల్లా ఎస్పీ. ఓకే. అప్పట్లో ఆయన ప్రెస్ మీట్ పెడతాడు ఈ సజ్జల డైరెక్షన్లో. చింతమనేని బాధితులు ఎవరన్నా ఉంటే రండి, చింతమనేని బాధితులు ఎవరన్నా ఉంటే రండి, కంప్లైంట్ ఇవ్వండి అని ఒక స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఏం చదువుకున్నాడో, ఆయనకి ట్రైనింగ్ ఏమి నేర్పించిందో, ఐపీసీ అంటే ఏంటో, మరి ఆయన అంటే ఆషాఢం, సంక్రాంతి, క్రిస్మస్ ఆఫర్లు ఉంటాయి, 1+1 ఆఫర్ అని. అలాంటి ప్రెస్ మీట్ పెట్టడం ఒక ఐపీఎస్ ఆఫీసరు, అది ఐపీఎస్కే చిన్నతనం, సిగ్గుసేటు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఇవన్నీ మాయని మచ్చలు జగన్ పాలనలో. ఎస్ అండి. ఎందుకనంటే అన్యాయం జరిగితే, ఇబ్బంది వస్తే ప్రజలకు తెలియదా కంప్లైంట్ ఇవ్వాలని? ప్రజలు నష్టపోయి ఉంటే ప్రజలకు తెలియదా? నువ్వు పెట్టినటువంటి కేసుల్లో 18 కేసులు ఓన్లీ ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన కేసులు. అది తర్వాత రాను రాను ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంటే సుప్రీంకోర్టే డైరెక్షన్ ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ కేసు కూడా 7 years లోపే కాబట్టి దీనిలో అరెస్ట్ చేయొద్దు అని. ఓకే. ఆ తర్వాత వచ్చింది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల, ఈ యొక్క ఐపీఎస్లు ఎవరైతే ఊడిగించేసినటువంటి సావంగన్న, రాజేంద్ర రెడ్డి డీజీపీ, వీళ్ళు పద్ధతి మార్చుకుని, ఓహో ఎస్సీ ఎస్టీలో తెలుగుదేశం వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఇబ్బంది పడతలేదు కాబట్టి ప్రతి రిపోర్ట్లోనూ 307 సెక్షన్ వచ్చే విధంగా అప్పటి నుంచి కంప్లైంటే మార్చేశారు. దానికి గ్రీవెన్స్ ఉండక్కర్లా, దానికి ఇంజరీస్ ఉండక్కర్లా, ఏమీ ఉండక్కర్లా. 307 సెక్షన్ వేయటం, రిమాండ్ చేసేయటం, అర్ధరాత్రి కాడ ఎత్తుకురావటం, మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయటం, అన్యాయంగా మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని జైలుకి పంపించేయటం. ఇవన్నీ ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 78 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని పట్టున పెట్టుకున్నాడు. ఏ ఊరిలో, ఏ నియోజకవర్గంలో ఎవరెవరిని వాళ్ళ పార్టీ వాళ్ళు చంపారో పేర్లతో సహా, ఫోటోలతో సహా చూపిస్తాం మేము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమని, 36 మంది హత్యలు జరిగినాయని. 36 మంది నీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చనిపోతే నీకు ఓదార్పు యాత్ర అనేది వెన్నతో పెట్టిన విద్య. ఎన్ని 36 కుటుంబాలని ఓదార్పు యాత్ర ఎందుకు చేపట్టలేదు? నిజంగా ఆ హత్యలన్నీ తెలుగుదేశం పార్టీ వారు చేశారా? నిజంగా అన్ని హత్యలు జరిగినాయా? జరిగి ఉంటే మా పార్టీ పాత్ర ఏంటి? లేదు మా మిత్రపక్షాల పార్టీల పాత్ర ఏంటి? నీ దగ్గర ధైర్యం ఉంటే, నీ దగ్గర నిజాయితీ ఉంటే, నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, నువ్వు వాళ్ళు ఎవరు చంపారు, ఏ పార్టీ వాళ్ళు చంపారు, ఏ ఊర్లో చంపారు, ఏ మండలంలో చంపారు, ఏ జిల్లాలో చంపారు, ఏ విధంగా హత్య జరిగింది, నువ్వు పేపర్ రిలీజ్ చేయి. ఏదో మోకమ్ముడిగా ఆంధ్రప్రదేశ్లో నువ్వు ధర్నా చేయటానికి కూడా నువ్వు తగవు, నువ్వు సరిపోవు అని 45 రోజుల క్రితం ఈ రాష్ట్ర ప్రజానీకం విస్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని గోళీ కట్టారు. అందుకే మరలా నాటకాలు ఆడటం జగన్కి వెన్నతో పెట్టిన విద్య కాబట్టే ఈనాడు ఢిల్లీ వెళ్ళి ఏదో కొన్ని పార్టీలు వాళ్ళని బతిమలాడుకుని ఈయన సంఘీభావం కోసం రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఏపీలో అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగుతుందని లేనిపోయిన కట్టుకథలు చెప్పడానికి ఇప్పుడు చేసింది నిర్వాకం చాలక ఢిల్లీ దాకా వెళ్ళి ఎవరో సానుభూతి పొందామని ప్రయత్నం చేయటం ఇది చాలా విడ్డూరంగాను విచిత్రంగాను ఉంది.